ఫేస్ క్లారిటీగా ఉండే ఎవరికైనా బాగుంటుంది. చాలామంది ఉమెన్స్లో రీసెంట్గా నోటీస్ చేసిన ఒకటి ఏంటంటే పిగ్మెంటేషన్ ఇష్యూస్. మోస్ట్ కామన్ వీటిలో మనకు మెలాస్మా, మంగు అంటారు. ఆల్మోస్ట్ 15-20% ఆఫ్ అరౌండ్ పెరిమెనోపాజల్ ఉమెన్ అంటే 40s తర్వాత అప్ టు 15-20% ఉమెన్లో ఈ మెలాస్మా అనేది వస్తూ ఉంటుంది. ఇది రాగానే ఒక్కసారి క్లియర్గా ఉన్న ఫేసు సడన్గా ఆ పిగ్మెంటేషన్ వల్ల అనీవెన్గా ఇర్రెగ్యులర్గా కనపడుతుంది. ఈ మెలాస్మాకి చాలా రకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. వాటిలో ఏదైనా సింగిల్ ట్రీట్మెంట్ చాలా బాగా పనిచేసే ట్రీట్మెంట్, ఇంజెక్షబుల్ ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? 2-3 ఇంజెక్షన్స్తోనే మనకు మెలాస్మా కంట్రోల్ అవుతుందా? ఎస్, దాన్ని TA ఇంజెక్షన్స్ అంటాం, ట్రానెక్సమిక్ యాసిడ్. ఈ ట్రానెక్సమిక్ యాసిడ్ని మనం మైక్రో డోసెస్లో ఎగ్జాక్ట్గా ఎక్కడైతే మెలాస్మా ఉందో యూజువల్గా మనకు ఒక మంత్లీ ఇంటర్వెల్లో స్కిన్ నుంచి సెకండ్ లేయర్ సబ్డర్మల్గా ఎక్కడైతే పిగ్మెంట్ ఎక్కువ ఉందో అక్కడ కనుక మనం డిపాజిట్ చేస్తే ఆల్మోస్ట్ 2 to 3 సెషన్స్లోనే ఒక 30-40% ఆఫ్ మెలాస్మా తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఖచ్చితంగా ఈ ట్రీట్మెంట్తో పాటు సన్ స్క్రీన్ ప్రొటెక్షన్ ఒకటి, తర్వాత ఓరల్గా యాంటీ ఆక్సిడెంట్స్, కొంతమందికి వైటమిన్ C బేస్డ్ క్రీమ్స్, తర్వాత కొంతమందికి హైడ్రోక్వినాన్ బేస్డ్ క్రీమ్స్ కూడా దాంతోపాటు కాంబినేషన్ ఇస్తాం. బట్ ఎవరికైనా ఈ మెలాస్మాతో బాధపడుతూ ఉంటే ట్రీట్మెంట్స్ ఎక్కువసేపు తీసుకోలేము, త్వరగా తగ్గాలని వాళ్ళకి మాత్రం ఈ TA ఇంజెక్షన్స్ ఎక్సలెంట్ చాయిస్. ఎవరైనా ఎనీ ఏజ్ గ్రూప్కి ఇది, అంటే ఎనీవన్ అబోవ్, మనకు టీనేజ్లో జనరల్గా మనం TA ఇంజెక్షన్స్ ఇవ్వము. బట్ 30 years తర్వాత ఎవరికైనా ఇలాంటి పిగ్మెంట్ ఇష్యూస్ వస్తే మాత్రం ఒక్కసారి డాక్టర్ కన్సల్ట్ అయ్యి TA గురించి ఎంక్వైరీ చేయండి. ఇది సేఫ్ అండ్ ఈజీ టు అడ్మినిస్టర్. తర్వాత మంత్కి ఒకసారి సరిపోతుంది. యూజువల్గా 2 to 3 సెషన్స్లో మనకు 40-50% వరకు ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది.